ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ నాయని, మీరు సంతోషంగా ఉంటారని ఇక్కడికి పిలిస్తే లేనిపోని ఇష్యూస్తో మీరు కూడా డిస్టర్బ్ అవుతున్నారు. అలా అంటావేంటను? నిజానికి నేనే క్షమాపణ చెప్పాలి. మీరెంతో అభిమానంగా ఆహ్వానించారు, కాని మా వాళ్ల వల్ల మీరు బాధపడుతున్నారు. నా మనసుకి చాలా బాధగా ఉంది. బాధపడకు నాయని, ఆర్య సార్ ఉండగా నాకేం కాదు. నా మీద ఏ నిందా పడనివ్వరు, నాకా నమ్మకం ఉంది. ఇంకా మాట్లాంటాను. నీ లగేజ్ అంతా తీసుకుని బయలుదేరు. ఏంటి మీ ఉద్దేశం? అంటే అనుయే ఆ దొంగతనం చేసిందనా? ప్రాణం పోయినా అను అలాంటి పని చేయదని నాకు తెలుసు. అయినా వచ్చిన దగ్గర నుంచి మీ వరుస గమనిస్తూనే ఉన్నాను. ఎందుకు అను మీద అంత అక్కసు? మీ కుటుంబ విషయం కాబట్టి మధ్యలో మాట్లాడితే బావుండదు అని ఊరుకున్నాను. కాని అనుని అవమానించి బాధ పెట్టే పనులు చేస్తుంటే మాత్రం సహించను. అది ఎవ్వరైనా సరే. నీకు అసలు విషయం తెలియక సపోర్ట్ చేస్తున్నావు నాయని. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఆస్తి ఏమీ లేవు. అలాంటప్పుడు నగలకి ఆశపడి ఉండొచ్చు కదా. మీరా నోరు అదుపు మాట పొదుపు అన్నారు. అది నువ్వు పాటిస్తే మంచిది. అంతఃపురంలో రాజభోగాలతో ఉంటేనే సీతారాములు దేవుళ్ళు కారు. నారబట్ట కట్టి వనవాసం చేసిన ఆ సీతారాములు దేవుళ్ళే. ఆస్తులు అంతస్తులు లేకపోయినా అను ఆర్య సార్ ఎప్పటికీ గొప్పవాళ్లే. ఆ సీతారాములతో సమానమే. అది నువ్వు గుర్తుంచుకో. ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడే తేలిపోతుందిలే. ఆర్యవర్ధన్ గారిచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది. అసలు విషయం అక్కడే తేల్చుకుందాం. బాధపడకను. నరం లేని నాలుక ఎలా అయినా మాట్లాడుతుంది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.